హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోస్ట్రీ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా పొయ్యి మీద పెనం అనేది పెట్టుకొని ఫ్రాన్స్ అనేవి ఎటువంటి ఆయిల్ అలాంటివి వేయకుండా ఓన్లీ ఫ్రాన్స్ ఒకటే ఫ్రై చేయాలండి. ఎందుకంటే దాంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా వచ్చేసే వరకు దాన్ని కొంచెం వేపాలండి. పసుపు వేసుకుంటే చాలా మంచిదండి. ఫ్రాన్స్ కూడా ఎటువంటి స్మెల్ అండ్ ఎలర్జీ అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి. చూడండి, నేను చూపించే విధంగా వేపాలి. అలా వేపడం వల్ల ఏంటంటే ఫ్రాన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా కిందకు వచ్చేస్తుందండి. ఎటువంటి స్మెల్ అలాంటివి ఏమీ రావు. చూసారండి వాటర్ అనేది ఎలా వచ్చేసిందో. మొత్తం వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలండి. సో అలా తొందరగా అయిపోవాలంటే మనం ఎటువంటి ప్లేట్ అలాంటిది పెట్టకుండా ఉండాలి. చూడండి, మొత్తం వాటర్ అంతా అయిపోయినాయి. దాన్ని ఒక పక్కకు ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మొత్తం ఫ్రాన్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుని ఆ ప్యానం ఏం మార్చక్కర్లేదండి. అదే ప్యానంలో ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడూ చెప్పేలాగే కొంచెం ఆయిల్ అనేది పడుతుందండి. చూడండి, నేను చూపించే విధంగా ఆయిల్ అనేది వేసుకోండి. మీకు తరిగినంత ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో ఆయిల్ అనేది వేసుకున్నాక ఆల్రెడీ మనం పసుపు కొంచెం వేసుకున్నాం కాబట్టి మీ ఇష్టం, మీ ఆప్షనల్ అండి. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా. ఆ హీట్ ఎక్కిన ఆయిల్లో ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలండి. మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను నేను. ఉల్లిపాయలు అనేది పక్కన వేసుకోవాలండి. వేసుకొని దాన్ని ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి అనేది కూడా వేసుకోవాలండి. మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చి అనేది. నేనైతే 4 పచ్చిమిర్చి వేసాను. అంటే రొయ్యలు మామిడికాయ కర్రీకి మిర్చి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఎప్పుడు చెప్పే విధంగానే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి. మేము రాక్ సాల్టే యూజ్ చేస్తామండి. సాల్ట్ అనేది మీ ఆప్షనల్. అంటే ఎప్పుడు హ్యాండ్తో వేస్తే మీకు అంచనా తెలియదు కదండి. నేనైతే హ్యాండ్తో వేస్తేనే నాకు అంచనా తెలుస్తుంది. మీకోసం 1 స్పూన్ అనేది నేను పెట్టి చూపించాను. కొంచెం పసుపు కూడా వేసుకోండి. మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే పసుపు కంపల్సరీ యూజ్ చేస్తాను ప్రతి కర్రీలోని. ఇప్పుడు చూపించే విధంగా చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనేది దగ్గరికి మగ్గిపోయినాయి ఆల్రెడీ. చూసారండి, నేను చూపిస్తున్నాను కదా, దగ్గరికి మగ్గిపోయినాయి కదండి. అదిగోండి, బాగా దగ్గరికి మగ్గిపోవాలండి ఉల్లిపాయలు అనేవి ఆయిల్లో. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ కూడా వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్లోనే ఫ్రాన్స్ కూడా ఎగుతాయి కాబట్టి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అంటే ఇదే ఆయిల్లో మనకు ఫ్రై కూడా అవుతాయి కాబట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఆయిల్లో అప్పుడు కారం అనేది వేసుకోండి. మీకు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. మేమైతే పచ్చడిలో మామిడికాయ కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుందండి. సో మిగిలింది మీ ఇష్టం. నేనైతే 3 స్పూన్స్ వేసానండి. 3.5 స్పూన్స్ వేసాను. మీ ఇష్టం, మీరు ఎంత తినాలనుకుంటే అంత వేసుకోండి మీ కారాన్ని బట్టి. అంటే కొంచెం మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీ ఎప్పుడు స్పైసీ ఉంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుందండి. సో ఇది గోదావరి సైడ్ ఎక్కువ తింటారు. మేము గోదావరిలో కదండి, సో అందుకే మేము కూడా అలాగే వండుకుంటాం. పచ్చిమిరకాయలు కారం అన్నీ వేసుకొని ఒక్కసారి నేను చెప్పిన విధంగా టేస్ట్ చేసి చూడండి. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఎవరు ఉంటే మాత్రం కొంచెం స్పైసీ తగ్గించుకొని తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒక 5 to 10 మినిట్స్. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేయాలండి. అప్పుడు ఏంటంటే ఫ్రాన్స్కి స్పైసీ అనేది పడుతుందండి, సాల్ట్ అనేది పడుతుంది, దగ్గరికి మగ్గుతాయి. అప్పుడు హాఫ్ గ్లాస్లో సగం వాటర్ వేసుకోండి. అంటే ఫుల్ గ్లాస్ వేసుకుంటే ఎక్కువ అయిపోద్ది, సో హాఫ్ సరిపోతుంది. సో హాఫ్ వేసుకున్న తర్వాత మామిడికాయ పీసెస్ అనేది ఆల్రెడీ నేను ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. చూడండి, అవి కూడా అందులో వేసేసుకోవచ్చు. ఒకసారి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. మీకైతే మేము వేసిన సాల్ట్ అయితే మాకు సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే నేను మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటానండి తర్వాత చూసుకుని. ఎవరికైనా బిగినర్స్ ఉంటే మాత్రం ఇప్పుడే చూసుకొని మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. చూడండి ఎలా మరుగుతుందో.
మీకు కనిపిస్తుంది కదండీ వీడియోలో చూపించే విధంగా. అలా మొత్తం వాటర్ అంతా దగ్గరికి అయిపోయి ఆయిల్ అనేది పైకొచ్చేస్తే అప్పుడు కరెక్ట్‌గా ఉన్నటువంటి చూడండి మామిడికాయ ముక్క కూడా ఎంత మంచిగా కుక్ అయిందో. అలా కుక్ అవ్వాలండి. అలా కుక్ అవుతేనే దాని టేస్ట్ అనేది బావుంటదండి. చూడండి వాటర్ అనేది ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఇంకా 20% దగ్గరికి అవితే పచ్చిరొయ్యలు, మామిడికాయ కూర రెడీ. అంతే సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చండి. లాస్ట్‌లో కొంచెం కరివేపాకు ఏసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది అందులోకి దిగితే చాలా బావుంటది. మేము ఎవరీ కర్రీలో కూడా కరివేపాకు అనేది యూజ్ చేస్తాను. మీకు తెలిసిందే కదా! సో, మీరు కూడా ఒకసారి ఇలా టేస్ట్ చేసి చూడండి. మీకు కూడా డెఫినిట్‌గా నచ్చుతది. చూసారా అండి ఎంత ఈజీగా అయిపోయిందో. 5 టు ఒక పావు గంటలో చేసేసుకోవచ్చండి. అన్నీ రెడీ చేసి పెట్టుకుని ఆనియన్ పక్కన కడిగేసి ప్రాన్స్ అనేవి కడిగేసి పెట్టేసుకొని, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని, పచ్చిమిర్చి అన్నీ రెడీగా ఉంటే ఈజీగా చేసుకోవచ్చండి. చూసారా అండి కర్రీ అనేది అయిపోయింది. అంతే సింపుల్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.